ప్రజలందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. మన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి, మన రాజకీయ నాయకుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా వినాలి, అందరూ కూడా వీటి గురించి ఆలోచించాలి, ఆలకించాలి. ఇది నా కోరిక. ఇప్పుడు మనకి స్వాతంత్రం రావడానికి కారణం గాంధీ. మనం ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే గాంధీ. ఆయన ఉప్పు సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వాళ్ళతో, ఇంగ్లీష్ వాళ్ళతో కొట్లాడి, పోరాడి, ప్రాణత్యాగం చేసి ఆయన మన దేశాన్ని నిలబెట్టాడంటే అందుకే ఆయనకి మహాత్ముడు అని పేరు వచ్చింది. మహాత్ముడు అని ఎవరిని అంటారు? దేవతలను అంటారు. మహాత్ములు, దేవతలు అని దేవతలను అంటారు. ఇప్పుడు ఆ దేవతలతో సమానం గాంధీ తాత. ఆయన్ని అందుకనే మహాత్మా గాంధీ అని అంటారు. ఇది జనాలు కొంచెం దృష్టిలో పెట్టుకొని దాని గురించి కొంచెం ఆలోచించి పనులు చేసుకుంటూ పోతే చాలా బాగుంటుందని చెప్పని అనుకుంటున్నామండి ప్రజలందరూ కూడా. కాకపోతే ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో కొన్ని తప్పులు చేస్తున్నారండి. ఇప్పుడు కేసీఆర్ మీద గెలవాలి అన్న ఉద్దేశంతో ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ పెట్టాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు పెట్టారు. కానీ దానివల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎంత కష్టపడుతున్నారు ప్రజలని చెప్పనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? దానివల్ల మీ ప్రభుత్వానికి కూడా నష్టమే కదా. ఛార్జీలు ఇవ్వాలి, అలా జీతాలు ఇవ్వాలి, కండక్టర్ జీతం ఇవ్వాలి, డ్రైవర్ జీతం ఇవ్వాలి, బండ్లు రిపేర్ అయితే చూసుకోవాలి, రోడ్లు రిపేర్ అయితే చూసుకోవాలి, దానికి డీజిల్ పోయాలి. ప్రతి ఒక్కటి కూడా ఆర్టీసీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలిగా. మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత డబ్బు? ఆయన ఎవరు చెప్పారండి చెప్పి మీకు ఆడవాళ్ళకి టికెట్ ఫ్రీ పెట్టాలని? ఆడవాళ్ళే వేసారా ఓటు, మగవాళ్ళు వేయలేదా? మగవాళ్ళకి ఎందుకు పెట్టలేదు మళ్ళీ ఫ్రీ టికెట్టు? ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వండుకునే అమ్మలక్కలకేమో, ఊరికే బలాదురుగా రోడ్ల మీద తిరిగే అమ్మలక్కలకేమో మరి ఫ్రీ టికెట్ పెట్టి కష్టపడి బండి వేసుకుని, కారు వేసుకుని, ట్యాక్సీలు వేసుకుని, ఆటోలు దొక్కుకుంటూ బండ్లు వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు మగవాళ్ళకేమో పెట్రోల్ పోసుకొని, డీజిల్ పోసుకొని వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు తెచ్చిపెడితే వీళ్ళు తినుకుంటూ వీళ్ళేమో బలాదురుగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు బస్సులు ఎక్కి. ఎందుకండి ఇదంతా చేశారు మీరు? దేని గురించి? ఓట్లు 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 ఏవైనా ఓట్లు ఆడవాళ్ళు వేసారా ఓట్లు? మగవాళ్ళు వేయలేదా? మగవాడికి ఒక న్యాయము, ఆడదానికి ఒక న్యాయమా? తప్పు ఇది చాలా తప్పు. ఇదే తప్పు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. ఇదే తప్పు చేస్తున్నారు కాదు, చేశారు. అది కూడా ఈరోజు ఓపెనింగ్ అని. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఎవరు పోయే వాళ్ళు బస్సులో పోతారా? వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూరగాయలు కోసుకోవడానికి బస్సులో పోతారా? కూరగాయలు మోసుకోవడానికి బస్సులో పోతారా? ఎందుకండి వాళ్ళకి ఫ్రీ టికెట్? అక్కడైనా ఇక్కడైనా ఏదో కుక్కను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్టుగా చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా రాజకీయ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచించలేదు? సరే రేవంత్ రెడ్డి గారు పెట్టారని చెప్పని తీసి పడేయాలని చెప్పని ఆయనకి 2 సలహాలు ఇచ్చేది పోయి పెద్ద ఆయన అయ్యుండి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తప్పు చేస్తే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్కరు బస్సుల్లోన జుట్లు పట్టు కొట్టుకుంటున్నారు, చీరలు పట్టు కొట్టుకుంటున్నారు, కొంగులు పట్టి కొట్టుకుంటున్నారు. జరగమ్మ అంటే పాపం, కూర్చున్న దానికి ఆనుకుంటే పాపం. ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే ఆడవాళ్ళలాగా లేరు, ఆదిశక్తులాగా ప్రవర్తిస్తున్నారు. ఆదిశక్తులు అయిపోయారు, రాక్షసులు అయిపోయారు. ఇది గ్రహించండి రాజకీయ నాయకులారా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఆడవాళ్ళని, మగవాళ్ళని కూడా మీరు దేశాల్లో మన ప్రభుత్వాల్లో ఉన్న ఆడవాళ్ళని, ప్రతి వాళ్ళని కూడా మీరు ఈ విధంగా నెత్తినెక్కించుకుంటే వాళ్ళు నెత్తినెక్కి ఏం చేస్తారనేది మీకు ముందు తెలుస్తుంది. ఇప్పుడు కాదు. ఇదొకటి మాత్రం మీరు ఆలోచించాలి. చాలా చాలా తప్పు చేస్తున్నారు. ఒకడు వాతలు పెట్టుకున్నాడని ఇంకొకడు వాతలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాడికి ఏదో వాడు తిన్నదరక్క పెట్టుకున్నాడా, వాడికి ఆలోచన రాక పెట్టుకున్నాడా తెలియదు. అన్నీ తెలిసి ఉండి కూడా మీరు పెట్టుకోవడం ఏంటి?
కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా చేయకూడదు ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, తెలంగాణలో పెట్టారు, తర్వాత మన తమిళనాడులో పెడతారు, కర్ణాటకలో పెడతారు, మహారాష్ట్రలో పెడతారు. దేశమంతా మట్టి కొట్టుకుపోతుందిగా. ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? మీరు ఏమైనా ఇళ్లలో పెట్టి మిషన్లు పెట్టి ప్రింట్లు కొట్టుకుంటున్నారా? ప్రింటింగ్ చేస్తున్నారా డబ్బుల్ని? చెప్పండి, ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? మీరు ప్రతి ఒక్కరూ ఆలోచన లేని పనులు చేస్తున్నారు, ఏది చేసినా కూడా. మళ్ళీ ఆంధ్రాలో మెట్రో అంటున్నారు. ఎందుకండి మెట్రో? నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టు ఫస్ట్. సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టిన తర్వాత పెద్ద పెద్ద మాల్స్ వచ్చాక, పెద్ద పెద్ద షాపులు వచ్చాక అక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటారు. ఎక్కడ చూసినా అక్కడ అన్ని సముద్రాలు కనబడతాయి, ఎక్కడ చూసినా పొలాలు కనబడతాయి, ఎక్కడ చూసినా చేపల చెరువులు కనబడతాయి, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనబడతాయి, తోటలు కనబడతాయి, ఎక్కడ చూసినా అరటి తోటలు కనబడతాయి. ఎక్కడేస్తారండి మెట్రో? దేని గురించి వేస్తారు? అట్టిపళ్ళు మోసుకెళ్ళేవాడు మెట్రోలో వెళ్తాడా? కూరగాయలు మోసుకెళ్ళేవాడు మెట్రోలో వెళ్తాడా? చేపలు తీసుకెళ్లేవాడు మెట్రోలో తీసుకెళ్తాడా? వరిసేను కోసుకొని సంచులు నింపుకునేవాడు మెట్రోలో తీసుకెళ్తాడా? ఎందుకండి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు కూడా ఇలాంటి పనులు చేయకండి దయచేసి. ఇవన్నీ కూడా మీరు మానుకుంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అక్కడే ఉంటారు కాబట్టి ప్రజల్లో జరిగే ఘోరాలు, నేరాలు, బాధలు, నరకయాతనలు మీకు తెలియవు. ఎందుకంటే మీకు ఏసీ బస్సులు, ఏసీ కార్లు రోడ్డు మీద పోతుంటే జరగండి మినిస్టర్ వస్తున్నారని చెప్పని ఉన్న వాళ్ళందరినీ పక్కకి దుబ్బేసి, నూకేసి, తోసేసి మిమ్మల్ని పంపిస్తారు కాబట్టి వీళ్ళ బాధలు ఏవి తెలియవు మీకు. మీరు కూడా ఇదే పని చేసి ఈ విధంగా పబ్లిక్లో తిరిగి ఆ బాధలు అనుభవించండి. అప్పుడు కానీ మీకు తెలుస్తుంది ఏది కానీ, ప్రజలు పడే బాధలు కానీ, ప్రజలు పడే నరక యాతన కానీ మీకు తెలుస్తుంది. అంతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు బాబు దయచేసి మీరు చేయకండి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి చేసి చాలా తప్పు చేశాడు. ఇప్పటికీ ఆయన అనుభవిస్తున్నాడు. ఇంత అప్పు అయింది, ఇది ఎవరి కోసం చేసావు నువ్వు? ఎవరి కోసం చేసావు నువ్వు? అప్పు చేసావు. అప్పు అయింది అని అంటే ఎవరి మీద మొత్తుకుంటున్నావు నువ్వు? ఇంట్లో ప్రింటింగ్ మిషన్ పెట్టు, ప్రజలకు పంచిపెట్టు. అంతేగాని నష్టం జరిగిందని ఎవడి మీద మొత్తుకుంటున్నావు? అది నువ్వు చేసుకున్న కర్మ. ప్రింటింగ్ అంటే ఎవడ పెట్టమన్నాడు నిన్ను? ఎన్ని కోట్ల నష్టం, ఎన్ని వేల కోట్ల నష్టం ఆలోచించవా? పెట్టుకుంటూ పోవడమే, నోటికి వచ్చింది చెప్పుకుంటూ పోవడమే. ఇల్లు అని చెప్పని కేసీఆర్ గారు ఇల్లు అని చెప్పాడు. ఆ ఇల్లు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. వచ్చిన వాళ్ళకేమో వాళ్ళు పోవడానికి సౌకర్యం లేదు, పిల్లలకి స్కూల్ చదువుకోవడానికి అక్కడ అవకాశం లేదు. వాళ్ళు వెళ్ళాలి రావాలి. ఎక్కడో మారుమూల ఇస్తే అక్కడికి బస్సులు పోవు, బండ్లు పోవు, ఏవి పోవు. ఎంతకని పెట్రోల్ పోసుకొని బండ్లు వేసుకుని వెళ్తారండి? దాని గురించి అవి మళ్ళీ ప్రైవేట్గా 2 లక్షలకి, 3 లక్షలకి, 1,50,000కి అమ్ముకుంటున్నారు. ఈ విధంగా అమ్ముకుంటున్నారండి. మీరు చూస్తున్నారా? ప్రభుత్వం ఇవన్నీ చూస్తుందా? అక్కడ నీళ్లు లేవు, షాపులు లేవు, ఉండడానికి అవకాశం లేదు. ఎన్ని అంతస్తులు? ఎవడు కట్టమన్నాడు మిమ్మల్ని? అన్న అంతస్తులు ఎవడు కట్టమన్నాడు అయ్యా? అన్నంత అంతస్తులు ఎవడు కట్టమన్నాడు? కడితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కట్టు, ఫస్ట్ ఫ్లోర్ కట్టు. ఇవ్వు, ఎక్కుతారు దిగుతారు, ముసలాళ్ళు ఉంటారు. అన్ని ఫ్లోర్లు ఎవరు ఎక్కుతారు? లిఫ్ట్ పనిచేయదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎవడో చచ్చిపోతాడు, కిందికి తీసుకురావాలంటే ఎవడు మోసుకొస్తాడు? నువ్వు మోసుకొస్తావా? రాజకీయ నాయకుడు నువ్వు మోసుకొస్తావా? ఏంటండి పిచ్చి పనులు చేస్తున్నారని? మీకు ఓట్లు కావాలి, డబ్బులు కావాలి, కోట్లు సంపాదించుకోవాలి, ప్రజల మీద ప్రజల పేరు చెప్పుకుంటూ. కానీ ప్రజల సౌకర్యాలు మాత్రం మీకు వద్దు. ఆ సౌకర్యాలు వద్దు మీకు రాజకీయ నాయకులకి డబ్బులు మాత్రమే కావాలి. ఏసీ కార్లో తిరగడం కావాలి, బెంచ్ కార్లు కావాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి, మీకు డ్రైవర్లు కావాలి, సెక్యూరిటీలు కావాలి, మీకు కాపలా ఉండటానికి కుక్కలు కావాలి. వీళ్ళు మాత్రం కుక్కల్లాగా బతకాలా? ఇదే రాజకీయ నాయకులు చేసే న్యాయస్థానం, న్యాయం అనేది ఇది కాదు. మీరు చేసే పని ఏదైనా కూడా పర్ఫెక్ట్గా చేయండి. పడితే పడతాయి ఓట్లు, లేకపోతే లేదండి. మీరు చేసే పనులు మీరు చేసుకుంటూ పోండి, అంతే. ఇప్పుడు ఒక గిన్నెలో అన్నం వండుతాము, ఎంతమందికి వస్తుంది అనేది లెక్క తెలియదుగా. వచ్చిన వాళ్ళకి పెడతాము, లేని వాడు పోతాడు, అంతే. దాని గురించి అంత గింజుకోవాల్సిన అవసరం ఏంటి? వీడికి ఇది ఫ్రీ పెడతాను, అది ఫ్రీ పెడతాను. తిండి కూడా ఫ్రీ పెట్టండి, బట్టలు ఫ్రీగా ఇవ్వండి, కూరగాయలు ఫ్రీగా ఇవ్వండి, బంగారం ఫ్రీగా ఇవ్వండి, వాళ్ళు తొడుక్కునే గాజులు ఫ్రీగా ఇవ్వండి, వేసుకునే చెప్పులు ఫ్రీగా ఇవ్వండి. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పులు ఫ్రీగా ఇచ్చొచ్చాడు అందరికీ. ఇలాంటివన్నీ పనులు చేస్తూ ఉండండి మీరు. వాళ్ళకి కష్టం తెలీదు. కష్టం తెలియకుండా శుభ్రంగా హాయిగా కాలు మీద కాలేసుకొని ఇళ్లలో పడుకుంటారు. ఇంకా ఏమన్నంటే బస్సుల్లో కూడా పని చేయండి, బర్త్లు వేసేస్తే హ్యాపీగా పడుకొని వెళ్తారండి వాళ్ళు. బర్త్లు మన బస్సుల్లో, ట్రైన్లో ఉన్నట్టు బస్సుల్లో కూడా
మీరు బర్త్లు వేసేస్తే శుభ్రంగా పడుకొని వెళ్ళిపోతారు. ఒక చంటి మీద ఉంటే పడుకోబెట్టుకుని చక్కగా పాలు ఇచ్చుకుంటూ కూడా వెళ్తుంది ఆమె. ఆ పని చేయండి సార్. ఆలోచించండి, తలకాయలు పెట్టి బుర్రలు పెట్టి ఆలోచించండి. రాజకీయ నాయకులు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దీన్ని రాజ్యం అనరు, రాక్షస రాజ్యం అంటారు. ప్రజారాజ్యం అనరు, దీన్ని రాక్షస రాజ్యం అంటారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసే పనులు కరెక్ట్ కావు. చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు, మంచిగా ఆలోచించారు, మంచి పనులు చేశారు. కానీ ఇప్పుడు తప్పు చేశారు. 100% నేను చెప్తున్నాను, తప్పు చేశారు మీరు. ఎందుకంటే నేను టీడీపీలో 10 సంవత్సరాలు మీరున్నప్పుడు సాయన్న ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు నేను తిరిగాను. మహిళగా తిరిగాను, మహిళా ప్రెసిడెంట్గా తిరిగాను, చేశాను. చాలామందికి కొంచెం నా చేతనైనంత వరకు నేను సహాయం చేశాను. కానీ ఇప్పుడు ఏ పార్టీ అండి, ఏ పార్టీ కరెక్ట్గా ఉంది? ఏ పార్టీలోకి పోవడానికి ఎవరికి వాడు దండుకోవాలని చెప్పని ఆలోచించడమే కానీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? అదంతా కాదు. మీరు ఆడవాళ్ళకి పెట్టండి, మగవాళ్ళకి కూడా ఫ్రీ టికెట్ పెట్టండి అంతే. లేకపోతే ఈసారి మీకు ఓట్లు పడవు. ఆడవాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు. మగవాడు ఎవడైనా సరే, అమ్మకు అబ్బకు పుట్టిన వాడు ఎవడైనా సరే ఓటింగ్ వచ్చిందంటే అసలు బయటికి పోయి ఓటు వేయద్దు. ఆడవాళ్ళకి పెట్టినట్టే మగవాళ్ళకి కూడా ఫ్రీ టికెట్ పెట్టండి. పెట్టకపోతే మాత్రం అందరూ కూడా మగవాళ్ళు కూడా ఓట్లు వేయరు, ఆడవాళ్ళు మాత్రమే వేస్తారు. మీరు గెలవాలి, రాజ్య పరిపాలన చేయండి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అంతే. ఇంకా వేరే దేశాల్లో కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఏదో డ్యాన్స్ మాస్టర్ని చూసి పక్కన పిల్లలు డ్యాన్స్ నేర్చుకున్నట్టుగా ఇక మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటుందండి. ఇది మాత్రం పక్కా పర్ఫెక్ట్గా జరుగుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ రోడ్లు బాగలేవు, రవాణా బాగలేదు, నీళ్లు చూస్తే విపరీతంగా నిలబడిపోతున్నాయి, డ్రైనేజీలు కరెక్ట్ లేవు. డ్రైనేజీల్లో నీళ్లు నిండిపోయి బయటకు వచ్చేసేసి కార్లు మునిగిపోతున్నాయి, బళ్ళు మునిగిపోతున్నాయి, మనుషులు మునిగిపోతున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు అంటే ఆ నీళ్ళలో దిగి ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుస్తుందా? జిహెచ్ఎంసీ వాళ్ళు మనుషులు గారండి. మీరు దిగండి. సీఎం, పిఎం వీళ్ళంతా ఉన్నారు కదా, వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లోకి దిగి వాళ్ళని లాగండి, వాళ్ళని తీయండి బయటికి. అప్పుడు తెలుస్తుందండి దాని బాధ ఏందో, దాని నరకం ఏందో మీకు తెలుస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు పుణ్యానికి దొరికారా మీకు చేయడానికి? మీరు దిగి ప్రజల్ని కాపాడండి, బళ్ళని కాపాడండి, కార్లను కాపాడి బయటికి తీసుకొని రండి. తెలుస్తుంది మీకు. ఆ బురదలోనా, ఆ ఉత్తల్లోనా, ఆ పీల్లోనా, వాటిల్లో మునిగి తేలితే తెలుస్తుందండి. ఏమనంటే వాళ్ళ కూడా దొరికారు మీకు, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దొరికారు. ఎందుకండి? ఏం ప్రభుత్వం అండి ఇది రాక్షస పరిపాలన లేకపోతే రాజ్య పరిపాలన అంటారా? కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. ఏమి చేసినా కూడా మీరు చేసే చాలా 100% తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇవి చేస్తూనే ఉంటారు ఇంకా మీరు. ఎందుకంటే ఒకడి మీద ఒకడు, నీ మీద కేటీఆర్ మొత్తుకుంటాడు, కేటీఆర్ మీద ఈ బట్టి విక్రమానికి మొత్తుకుంటాడు, ఇక్కడ బండి సంజయ్ ఆయన మొత్తుకుంటాడు, ఈయన కిషన్ రెడ్డి ఈయన మొత్తుకుంటాడు. అందరూ మొత్తుకోవడమే. ఏం మొత్తుకోవడం అది? ఒకటే అరుపులు, కుక్కలు అరుచుకుంటూ ఉన్నారు. అంతేనే, ఏమీ లేదు. మీ మాటలలో ఒకటి కూడా కరెక్ట్ లేదు. మీరు చేసే పనులు కూడా ఒకటి కరెక్ట్ లేదు. మీరు చేసే పనులు పర్ఫెక్ట్గా చేయటం లేదు. ఇది మీరు చేసేది ప్రభుత్వానికి అన్యాయం చేస్తున్నారు, అన్యాయం జరుగుతోంది. జీవితాంతం ఇంక ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇది ఇట్లాగే నాశనం అయిపోతూ ఉంటుంది. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి మీరు మంచి పనులు చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.